ప్రైజ్ ద లార్డ్. దేవి నామానికి మహిమ కలుగును గాక. మరొక మాటతో మరొక వర్తమానంతో మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవాది దేవునికి సమస్త ఘనత ప్రభావం కలుగును గాక. దేవుడు దాని ఇంగ్లీష్లో మరి జీఓడి గాడ్ అని అంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అనే మాటను మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. మదమచ్చర కామ లోభము లేనివాడే మరి దేవుడు అని పిలిపించుకోబడతా ఉన్నాడు. రెండవది జీ అంటే జనరేటర్, ఆయన ఉత్పత్తి చేసేవాడు. ఆయన మరి చేసినటువంటి ఈ లోకాన్ని ఉత్పత్తి చేశాడు, మానవుని కూడా ఉత్పత్తి చేశాడు. రెండవది ఓ ఆపరేటర్ చేసే దేవుడుగా ఉండబోతుండు. అంటే నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి అలజడలను నియంత్రించే దేవుడుగా ఉండబోతుండు. ఏవి ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు అవి కలిగి మరి ఈ భూమి మీద ఉన్న సమస్తానికి మనిషికి కావలసిన ప్రతి వాటిని నియంత్రించే శక్తి, స్వాధీనము దేవునిలో ఉంది. ఆమేన్. తర్వాత డిస్ట్రాయ్, ఆయన దేనినైనా నాశనము చేసే శక్తి ఆయనలో ఉంది. నేనంటాను, అపవాది క్రియలను నాశనము చేసే శక్తి ఏ మానవుడికి లేదు. దేవుని బిడ్డలారా, అది కేవలం దేవుడికి ఒక్కడికే ఉంది. అందుకే మన దేవాది దేవుడు యేసు ప్రభువును దేవుడిగా మనం స్వీకరించి ఆయనను నీ హృదయములోనికి ఆహ్వానిస్తే ఏది ఉత్పత్తి చేయాలో, అవయవాలు బాగలేక నీకున్నాయా, దేవుడు నీ అవయవాలను సృష్టించే సృష్టికర్తగా ఉండబోతుండు. ఆమేన్. రెండవది, ఏది నియంత్రించాలో, నీ జీవితంలో ఎక్కడెక్కడ సమస్యలన్నీ పైకి అధిగమిస్తున్నాయేమో అలలలాగా దేవుడు నియంత్రించే శక్తిగా కదలబోతుండు. ఆమేన్. మూడవది, ఎక్కడ నాశనము చెయ్యాలని సాతాను క్రియలు నీ మీదికి విజృంభిస్తున్నాయేమో దేవుడు అంటాడు, నేను నాశనము చేసే అపవాది క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయనంట. ఆమేన్. ఆయన నీ పక్షాన దేవుడుగా ప్రత్యక్షమై ప్రతి సాతాను క్రియలను నాశనములోనికి నడిపించి నిన్ను ముందుకు నడిపించి విజయములో అడుగుపెట్టే ఆశీర్వాదముతో నింపబోతుండే. ఇంకెందుకు ఆలస్యం? యేసుక్రీస్తును నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించినట్లయితే నీకు దేవుడుగా ఉండబోతుండు. ఆమేన్. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.